గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ఒంగోలు నగర పరిధిలోని వెంగముక్కలపాలెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామారావు, ఎమ్మెల్యే దామచల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెంపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, తిరుపతి స్వామి, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కంప్లైంట్ పెట్టాం. నేను అదే తిరుపతి సార్ని అడుగుతుంటే మన వాళ్ళని పిలవట్లా, కానీ 2 కేసులు ఉన్నాయి, వాళ్ళని మాత్రం పట్టుకున్నారు, మళ్ళా వదిలేరని చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈరోజు మన ప్రభుత్వం మన ఇంటికి వచ్చి ఎట్లా కొట్టారో వాళ్ళు రేపు అదేవిధంగా జైల్లో కొట్టించుకొని జైలుకి పంపించే కార్యక్రమాలు కూడా చేస్తాం. దాన్ని వదిలేదే కానీ అది కూడా మేము ముందు పోయినసారి కూడా చెప్పాం మేము. కాబట్టి ఎప్పుడు అహంకారంగా బిహేవ్ చేసి మన వాళ్ళ మీద పడి మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఆ రోజు తీసుకొచ్చారు. కానీ కూడా ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ప్రభుత్వం వస్తుందో రాదో, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం రేపు మళ్ళా అధికారంకి వస్తుందో రాదో అనేది ఎవరికి తెలియదు. కానీ మీరు ఒక నమ్మకంతో, ఒక పట్టుదలతోటి రేపు ఏమైనా జరగని అని చెప్పేసి మహిళలు అని అందరూ కూడా కష్టపడి చేశారు. కాబట్టి మన దగ్గర 201 ఓట్లు మెజారిటీ మనం సంపాదించుకోగలిగామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది మాత్రం నేను మర్చిపోను. ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. వెంగముక్కలపాలెం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా గొడవలు వచ్చి తన్ని వెళ్ళినా కూడా మీరంతా కూడా బాధపడ్డారు. చెప్తే ఎలక్షన్లో మీరంతా కూడా తిరిగి చేసింది ఇవన్నీ కూడా నేను మర్చిపోను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకి చేసే పని వాళ్ళకి చేస్తా. మన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏదైతే నమ్మకంతో మనం గెలిపించుకున్నామో, ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకుండా, మీ ఒమ్ము కాకుండా చేసే బాధ్యత. ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో ఈరోజు ప్రభుత్వం 2.5 లక్ష ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఎంతమందికి కావాలో అంతమందికి పెట్టుకోండి. 2.5 లక్ష ఇస్తారు. దానిపైన మనం 1 లక్ష రూపాయలు ఎంతో పెట్టుకుంటే నీట్గా సొంత ఇల్లు, గుడిసె అట్లా ఉండేవన్నీ కూడా తీసేసి మంచి ఇల్లు కట్టుకునే విధంగా దాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాం. మీరు అన్నీ కూడా పెట్టండి. అప్లికేషన్ మన వాళ్ళకి ఇచ్చినా కూడా నేను ఇమీడియట్గా శాంక్షన్ చేపిస్తాం. దాన్ని తప్పకుండా కూడా మీరు ఇల్లు, సొంత ఇల్లు కట్టుకునే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు వచ్చి స్తంభాలు అడిగారు. ఆల్రెడీ మన ప్రామిస్ కూడా చేశాడు. ఎప్పుడు సంక్రాంతి లోపలే ఖచ్చితంగా సంక్రాంతి లోపలే వాళ్ళకి స్తంభాలు, లైట్లు కూడా ఇప్పిస్తాం. అది నేను చెప్పేదే ఒకటి కాదు, శ్యామ్ చెప్పేది ఒకటి కాదు. ఏం చెప్పినా కూడా అంతా ఒకటే. కాబట్టి శ్యామ్ ఏదైతే ప్రామిస్ చేశాడో దాని ప్రకారంగా అక్కడ ఎన్ని స్తంభాలు కావాలో రేపే నేను ఏఈని పంపించేసి ఒకసారి చూసుకొని మీకు దాన్ని ఏపిచ్చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా కూడా మీరు చెప్పండి. మీ జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టాం. దాన్ని కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. మంది పద్ధతులతోటి ఉండే పార్టీ మంది. మన నాయకుడు ఎప్పుడు సిద్ధాంతంతో పోయే నాయకుడు. ఎప్పుడు మనం గొడవలకొద్దు. వాళ్ళు చేసిన రానా అన్నాడు. అన్న రాకపోతే వాడు ఊరుకోడనా, నువ్వు రాకపోతే ఊరుకోడనా, నేను కూడా వాడికి ఒక ప్రత్యేక గౌరవం ఇస్తానన్నా, పార్టీలో వాడికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నా, నువ్వు రావాల్సిందే అన్నా అంటే వచ్చాను. నేను వస్తుంటే 2-3 ఫోన్ చేశారు. అన్నా నువ్వు వస్తున్నావన్నా, వస్తున్నాడు. వద్దన్నా 50 మంది కూడా ఉంటారని అక్కడ
నువ్వు వెళ్ళిపోనా, ఇంత దూరం రావటం ఎందుకన్నా అన్నారు. నేను ఆలోచించా, ఒక వ్యక్తి శ్యామ్కి వ్యతిరేకంగా నన్ను రావద్దు అని ఫోన్ చేశాడంటే వీడు ఎంత గట్టిగా పనిచేస్తున్నాడు ఇక్కడ, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు జనార్దన్ గారు కావచ్చు, ఇంకా వేదిక పేరున్న ఈ పెద్దలందరి అభిమానాన్ని చూరుకొన్నాడు అని తప్పకుండా వెళ్ళాలి. ఎంత ఆలస్యమైనా, కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా వెళ్ళాలి. అంత నెమ్మదిగా ఉంది అంటే పక్కన ఆయన చెబుతాడు, సార్ ఆమె క్రైస్తవురాలు సార్, క్రైస్తవురాలంటే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుకు వారసురాలుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రకంగా ఒక చెంప దెబ్బ కొడితే వేరొక చెంప చూపించమన్నారు. ఆయన జీవించిన 33 సంవత్సరాలు ఎక్కడ ఎవరి పట్ల కూడా పరుషంగా మాట్లాడలేదు, వ్యవహరించలేదు. ఒక్కసారి ఆ దేవాలయం జూదర్లో నిలయంగా మారింది అన్నప్పుడు మాత్రమే పరుషంగా వ్యవహరించినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. మరి ఆయన వారసులమైన నీవు ఇక్కడ రేషామి, ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది. మందు కొట్టిన వాళ్ళు ఎవరు కనపడలే ఇక్కడ నాకు. సెమీ క్రిస్మస్ రాత్రి కూడా సెమీ క్రిస్మస్కి వెళ్ళా. సగం పాట ఒక టీం ఇక్కడ ఉంటుంది, ఊగుతూ ఉంటారు మాట్లాడుతుంటే. అది నన్ను ఇంత ప్రశాంతంగా యేసుక్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ శాంతి సంతోషాలకు, ప్రేమ త్యాగనిరతికి చిహ్నాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయులపై కరుణ, సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటివి మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలను వివరించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయనన్నారు. క్రిస్మస్ పండుగను సోదరభావంతో కలిసిమెలిసి సంతోషంగా చేసుకోవాలని అన్నారు. అనంతరం పెయింటింగ్, డ్రాయింగ్, గ్రీటింగ్ కార్డుల తయారీ, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, తాలూకా సిఐ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ గారు చెప్పినట్టు క్రిస్మస్ అంటే ఇవ్వడమే, అంటే సేవ. ఎదుటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయటం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆపన్నహస్తం అందించి వాళ్ళను కూడా అందరిలో కలుపుకొని పోయే విధంగా చేయటం ఆ ఒక మంచి గుణం. 3, ప్రేమని పంచడం. ప్రతి ఒక్కరికి ఒక అభిమానం, ప్రేమ అనే దాన్ని ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణం. అది సహనం. ప్రతిదానికి హింస వైపు వెళ్లకుండా అహింస వైపు ప్రాణమైన త్యాగం చేయాలి అన్నటువంటి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి జీసస్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ, ఆయన ద్వారా ఈ ప్రవచనాలు, ఈ శ్రోతాలన్నీ కూడా ఏది చెప్పినా ఈ 4 అంశాల చుట్టూ అభివృద్ధి, శాంతి, సేవ, ప్రేమ, ఈ 4 అంశాల చుట్టూనే ఈ యొక్క క్రైస్తవానికి పునాదులు ఇవి. మీరందరూ కూడా నేను కోరుకునేది మీ ప్రతి ఒక్కరిని మన శత్రువైనా కూడా ప్రేమించడం, అలాగే సేవ, సర్వీస్ చేయటం. అది ఏ విధంగా అయినా సర్వీస్ చేయొచ్చు. మనం ఫిజికల్గా వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, లేదా ఇంకొక రూపంలో వాళ్ళకి పంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణాలు. ఆ యొక్క జీసస్, మా పోలీసులు ఎక్కడంటే అక్కడ వెళ్తుంటారు, డే నైట్ డ్యూటీలు చేస్తుంటారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మా సిబ్బంది అంతా కూడా
ఎక్కడంటే అక్కడ డ్యూటీలు చేస్తూ నక్సల్స్ కానివ్వండి, అలాగే సంఘ విద్రోహాలు పట్టుకునేటువంటి కార్యక్రమంలో నిమగ్నంగా ఉంటారు. నేను కోరుకున్నాను జిల్లా కాపు ఉపాధ్యాయులకు అండగా ఉంటానని రవిశంకర్ గ్రూప్ అధినేత జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ అన్నారు. స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాపు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో కాపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు 10 ఏళ్ల నుంచి పారితోషికాలు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. అలాగే వారు నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట రంగయ్య, పి శ్రీనివాసరావు, రామారావు, రాధాకృష్ణమూర్తి, భాస్కర్ నాయుడు తదితరులను సత్కరించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపు టీచర్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. జిల్లా అధ్యక్షులు బేసాబత్తిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తూము శ్రీనివాసరావు, పోలిశెట్టి గంగాధర్, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కార్పొరేటర్ మల్గా రమేష్, వివిధ సంఘాల నాయకులు కొల్లా నారాయణరావు, ఫణీంద్ర కుమార్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. సమిష్టిగా కృషి చేసిన తర్వాత అందరి కోరిక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలో కూడా వ్యాప్తి చేయాలన్నటువంటి ఆలోచన బట్టి ముందుకు వెళ్ళి యువకులుగా ఉన్నటువంటి ఫణీంద్ర మరియు నారాయణ, మన మాధవరావులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో కూడా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక వేదికను ఏర్పాటు చేసి మనం ఈరోజు దానికి ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కాపు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అంటే దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానము, వారి యొక్క సంకల్ప బలము, కొనసాగించడంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కొనసాగించడానికి ఉన్నటువంటి ఉత్సుకత, ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా శ్లాఘనీయం. చాలా కష్టాలన్నీ కూడా విద్య నేర్పించాలి. వారిని సమాజంలో ముందుకు నడిపించినట్లయితే వారి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దబడతాయి అనేటువంటి ఒక దృఢసంకల్పంతో ముందుకు నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనందరికీ ఎదగాలని ప్రోత్సహించినటువంటి మన అందరినీ సమన్వయపరచుకోవచ్చు. మనం దీంట్లో ఎక్కువగా గమనిస్తాం. ఫస్ట్ నేను కాపు కళ్యాణంలో జరిగిన ఫంక్షన్ ఇనాగ్రేషన్ ఆ రోజు ఆదిగా దాదాపు దానికి మీకు అధ్యక్షుడు ఆ రోజు నుంచి 10 సంవత్సరాల్లో దాదాపుగా ఎక్కువ సార్లు ఈ సమావేశానికి వచ్చినట్టుగానే నాకు గుర్తు. వచ్చిన ప్రతిసారి కూడా మీరు చక్కగా గౌరవించారు. నేను దీనికి సంబంధించి నారాయణ గారిని ఎవరు వచ్చినా సరే ఏ రోజు ఏ పనితో ఉన్నా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఏ పని కూడా నాకు మెయిల్ కాదు కాబట్టి చాలా ప్రెసిడెంట్ కావచ్చు కానీ అది నా అదృష్టం అంతే. వాళ్ళు అడిగిన పని చేయగలిగే పని ఉంటుంది. అందుకు అదృష్టం నాకంటే ఏ రోజైనా సరే మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు మనకి స్టేట్ వైడ్గా మంచి మెజార్టీతో
ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా ఆయన అంటే ఎంతో అభిమానం ఇదందరూ అంటే తెలిసింది. ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు లాస్ట్ దశాబ్దంగా ఇక్కడి నుంచి వీళ్ళు పనిచేస్తా కాట్వా చేస్తుంది. ఈ అందరికీ ఇవ్వటం చేయటం, ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇవన్నీ మంచి చేయటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానీ ఈ కాట్వా టీచర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎట్లుందంటే ఇది ఒక కుటుంబం అని కలిసిమెలిసిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంత ఐకమత్యంగా ఉండటం వలన చాలా అభివృద్ధి చెందుతుందండి. ఇలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ కాట్వా ప్రతినిధులు అందరికీ వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రోత్సాహక క్యాష్ ప్రైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు దాదాపు వాళ్ళల్లో 200 మందికి పైగా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ సంవత్సరానికి. అయితే ఈ సంవత్సరం అయితే దాదాపు 250 మంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ వారికి ప్రోత్సాహ బహుమతులు అట్లాగే స్కాలర్షిప్స్ అందించడం జరుగుతూ ఉంది. ఏపీ కాట్వా ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, పేదరికంలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదివేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 100 మంది కొంతమంది టీచర్స్ కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకొని చదివించడం వల్ల చాలా శుభపరిణామం. దానికి ఏర్పాటు చేసిన ఈ గతంలో ప్రకాశం జిల్లా వారికి కాంపిటీషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ వైగా రావడం కూడా చాలా సంతోషం. దీన్ని ఏర్పాటు చేసిన వల్ల నారాయణరావు గారికి అదేవిధంగా వాళ్ళ సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ 10 సంవత్సరాలు నడపడం అనేది గొప్ప విషయం. పేద విద్యార్థులకు వాళ్ళు స్కాలర్షిప్ అందజేయటం, వాళ్ళు ఇలానే ప్రతి సంవత్సరం చేస్తూ దాదాపుగా సంవత్సరానికి 200-250 మందికి విద్యార్థులకి. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ డ్యాన్స్ అకాడమీని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణతో కలిసి ప్రారంభించారు. చైతన్య సాయిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్యాన్స్ అకాడమీని ఉద్దేశించి ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ డ్యాన్స్ రంగంలో ఎంతో కష్టపడి మంచి పేరు సంపాదించుకున్న చైతన్య బృందం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఒంగోలు నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ అకాడమీ ఒకటి ఈరోజు ఓపెన్ చేసాం. అదేవిధంగా మన సంతరోజులపాటి శాసనసభ్యులు విజయ్ గారు, మన మురళి గారు, సురేష్ గారు పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని చైతన్య, రామ్ సాయి వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ కోచింగ్ ఇవ్వటం, అదేవిధంగా వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇప్పుడుండే బయట ప్రోగ్రామ్స్కి యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 30 మందితోటి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని చెప్పారు. అలాంటిది మంచిది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇలాంటి డ్యాన్స్ లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవసరం. మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒంగోలులో ఒక డ్యాన్స్ అకాడమీ, ఎస్ఆర్ అకాడమీ స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్ఆర్ అకాడమీ మంచి డ్యాన్స్ క్లాసెస్, అదేవిధంగా ఒక డ్యాన్స్ నేర్పడమే కాకుండా వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారని మాకు చెప్తా ఉన్నారు. దానికి స్పందన కూడా బాగుందని ఇక్కడ అందరూ చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా అనేక కల్చరల్ ఈవెంట్స్లో దానికి ట్రైనింగ్ చేయటము, డాన్సర్స్ని తయారు చేయటము ఈ అకాడమీ కూడా చేస్తుందని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కడైనా కానీ ఏ బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి సభ్యులు దామచల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ డ్యాన్స్ ఒకటే కాదు, ఈవెంట్స్ కూడా వీళ్ళు చేస్తారు. అలాగే మన దగ్గర మన ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళలో మన జిల్లాలో మంచి కళాకారులు ఉన్నారు, అలాగే మంచి డాన్సర్లు ఉన్నారు. బయట నుంచి కాకుండా వీళ్ళని ప్రోత్సహించవలసిందిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. D16 టైటిల్ విన్నర్ సంతోష్. మరి ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర మీరవల్లి బేకరీ పక్కన ఎస్ఆర్ డ్యాన్స్ స్టూడియో అనే స్టూడియో ఓపెన్ అయింది. సో ఈ స్టూడియోలో జుంబా అరబిక్స్, మాస్, వెస్టర్న్, ఆల్ స్టైల్స్ నేర్పిస్తారు. కొరియోగ్రాఫర్ వచ్చేసి మన లక్కీ.
ఇంకా మీకు మాలశేఖర్ మాస్టర్ ఉన్నారు. అలా అవ్వాలి. సినిమాలో కూడా మనం చిన్న కొరియోగ్రాఫర్ వచ్చిద్దామని మన ఆశ. అందుకోసం మనం ఎదగాలంటే మనకు మనీ కావాలి. దానికోసం ఏం చేశానంటే ఈవెంట్స్ అని చిన్నగా స్టార్ట్ చేశాను. బర్త్డే అని, సంగీత్ అని ఇలాంటివి కొన్ని పెట్టుకొని అలాగే వచ్చిన మనీతో కొంచెం వచ్చినందుకు జనార్దన్ అన్న గారికి, విజయ్ కుమార్ గారికి నగరంలోని పలు కాలనీలకు చెందిన యువకులు జనసేన పార్టీలో చేరారు. స్థానిక జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, నాయకులు కంది రవిశంకర్ల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువకులకు కండువాలు వేసి ఆహ్వానించారు. రావుకుంట, కేశవరాజుకుంట, మామిడిపాలెం, భాగ్యనగర్, వడ్డిపాలెం చెందిన గౌరీశంకర్, కన్నా, మణికంఠ, దుర్గా, రాజేష్, సాయివాలా, చందు, సూర్య, ఆసిఫ్ తదితరులు చేరారు. గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. నీటి సంఘాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసి జనసేన పార్టీ తరఫున నీటి సంఘాల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే సహకార సొసైటీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా పోటీ చేయబోతున్నాయి. అలాగే నీటి సంఘాల్లో ఏ విధంగా అయితే 3 పార్టీల కలయికలో మరలా విజయం సాధించామో జిల్లాలో, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సహకార సంఘాల్లో కూడా విజయం సాధించబోతున్నాం. 100% స్ట్రైక్ రేట్తో కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి రియాజు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు చాలామంది జాయిన్ అవుతున్నారు. పార్టీ అనేది ముందుకు తీసుకెళ్తున్న దానికి చాలా కష్టపడి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కళ్ళతో పోతున్నారు. ఈరోజు కూటమి అనేది చాలా బలమైంది. ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారు కానీ, రియాజ్ గారు కానీ, మేము కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి కష్టపడి ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి జరిగేటప్పుడు అందరూ యూత్ అనేది మనకి రాబోయే రోజుల్లో చాలా బలం. అది ఆ బలానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ముందు జరుగుతుంది కాబట్టి, రియాజ్ నాయకత్వంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా మనం ముందుకి ఇట్లే కలిసి చదువుతూ ఉంటే భారీ ఎత్తున ఇంకా జనం రాబోతున్నారు. అది కలిసి రియాజ్ గారి నాయకత్వంలో మళ్ళీ జాయిన్ అవుతున్నారు. రైతులను దివాలా తీయించే కొత్త అగ్రికల్చరల్ మార్కెటింగ్ పాలసీని రద్దు చేయాలని, ఢిల్లీలో రైతు ఉద్యమాలపై అణచివేతను ఆపాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కార్మికులు చెప్పి మేము దీనిలో భాగస్వామ్యం కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి. కార్పొరేట్కి వ్యతిరేకంగా, వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత. విచక్షణ రహితంగా వాళ్ళ అరెస్టులు ఇవన్నీ చేసి రైతు నాయకుల్ని జైలులో పెట్టడం, రైతు నాయకుల్ని గాయపరచడం ఇవన్నీ కూడా చేసినాయి. అందుకే గతంలో నరేంద్ర మోడీ ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయాలని, ఇవాళ వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని, వ్యవసాయాన్ని కాపాడాలని, రైతు నిలబెట్టాలని, స్వామినాథన్కి సిఫార్సుల్ని అమలు చేయాలని ఇవాళ దేశవ్యాప్తంగా 500 పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే కాకుండా వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి మొత్తాన్ని జైలులో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పటికీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అదే కాదు, గ్రేటర్ నోయిడాలో భూములు కోల్పోతున్నటువంటి రైతులు వాళ్ళందరూ ఆ భూములకి నష్టపరిహారాల కోసం ఆందోళన చేస్తుంటే మొత్తాన్ని వాళ్ళని జైల్లో పెట్టారు. రైతాంగం ఆందోళన చేస్తుంటే అందరినీ జైల్లో పెడతా వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే జ్యోతిష్ సింగ్ దల్లేవాలే గారు నిరాహార దీక్ష చేస్తే చివరికి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినా కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇంతమటికి వాళ్ళు పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అసలు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.
ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments.